వారందరూ కూడా పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి ఉద్యోగులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చలో హైదరాబాద్ పేరుతోటి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పెన్షనర్స్ రావడం జరిగింది. వారి సమస్యలను పరిష్కరించాలని కూడా కోరుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకీ వారి సమస్యలు ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ డిపార్ట్మెంట్లో పనిచేశారు గతంలో? ఎస్టీవీకి అభినందనలు తెలుపుతూ మేము వారంగల్ హనుమకొండ ఎస్జిపిఐటి హనుమకొండ యూనియన్ నుండి వచ్చాం. మా సమస్యలు చాలా పెండింగ్లో ఉన్నాయి. గవర్నమెంట్కి ఎన్నిసార్లు విన్నపం చేసినా అవి పెండింగ్నే ఉంటున్నాయి. ప్రధానంగా హెల్త్ స్కీము, పిఆర్సీ, 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అట్లాగే ఈ 398లో ఉండేటువంటి వరకు ఇంక్రిమెంట్ ఇవ్వమన్నాం. ఏది కూడా పరిష్కరించకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికీ పలుమార్లు గవర్నమెంట్కి ఎన్నో విజ్ఞాపనలు ఇచ్చినాం. కనీసం మాకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా తాసారం చేస్తున్నారు. అందుకనే వేలాది మందిగా ప్రధానంగా మా హెచ్పిఐటి హనుమకొండ వరంగల్ పక్షాన ఒక 300 మంది పెన్షనర్స్, వృద్ధులు, 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు చాలామంది ఈ ధర్నాలు, మహాధర్నాలో పాల్గొన్నారు. మా సమస్యలు వెంటనే పరిష్కరించడానికి ఈ నిరసన తెలుపుతున్నాం. అంటే అది ఒకటే తారీఖు వేతనాలు ఇచ్చినంత మాత్రాన, పెన్షన్లు ఇచ్చినంత మాత్రాన ఈ సమస్యలు తీరవు. చాలా అంటే ఈ వృద్ధులకు ఇప్పుడు ప్రస్తుతము ఏ సమస్య వచ్చినా హాస్పిటల్లో చేరితే లక్షలాది ఖర్చులు అవుతున్నాయి. దానికి మేము మా వంతుగా 500 రూపాయలు దాన్ని కాంట్రిబ్యూటర్గా ఇస్తాం మనం. అది కూడా ఆ స్కీమును ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా ప్రచారం చేస్తున్నాం. అందుకనే మేము ఈ వేలాది మందితో ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు వచ్చినాం. మీరు చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు? సార్, హన్మకొండ నుంచి వచ్చాము. జీపీఏ హన్మకొండ జిల్లా నుంచి వచ్చేసాము. మేము కొంతమ్మ కోరికలేమి కోరడం లేదు. ఎలక్షన్ ముందు మ్యానుఫ్యాక్చర్లో పెట్టినటువంటి సమస్యలనే మేము అడుగుతున్నాము. 5 డిఏలు పెండింగు, హెల్త్ కార్డు, తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రిటైర్ అయినటువంటి వారికి కూడా ఏ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. ఇవి 5 డిఏలు, ఈఆర్సీ, హెల్త్ కార్డు, కొన్ని క్యాష్తో కూడుకున్నవి, క్యాష్ లేకుండా ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు గవర్నమెంట్కు విన్నవించుకున్నా కానీ చెవుకు వారికి పారడం లేదు. ఇది మేము ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు అన్ని జిల్లాల నుంచి ఇచ్చేసాము. ప్రధానంగా పెన్షనర్ రిటైర్ అయినటువంటి వాళ్ళకు మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ కానీ, గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, ఇతరమైనటువంటి గ్రాట్యుటీ కానీ, తర్వాత కమ్యూటేషన్ కానీ ఏది కూడా ఇవ్వకుండా అది కాలయాపన చేస్తున్నారు. కాబట్టి వాటిని వెంటనే విడుదల చేయాలి. హెల్త్ స్కీమ్లో అంటే మాకు హెల్త్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ మెడికల్ బిల్స్ బాగా పెండింగ్లో ఉన్నాయి. లక్షలాది మంది పెన్షనర్లు వాళ్ళ బెనిఫిట్స్ రాక చాలామంది చనిపోయడం కూడా జరిగింది. కాబట్టి ఇది నిరసన తెలుపుతానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు చెప్పండి. మాకు పెన్షన్ సమస్యలు చాలా పెండింగ్గా ఉన్నాయి. 5 డిఏలు ఉన్నాయి. ఈహెచ్ఎస్ కూడా ఆరోగ్య సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. వారందరికీ ఇప్పుడు తక్షణమే ప్రభుత్వం స్పందించి మేము చేసే కార్యక్రమానికి ఇప్పటికైనా స్పందించి మాకు బకాయిలు కానీ పెన్షనర్స్ వాళ్ళ యొక్క సమస్యలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెన్షనర్లు వేలాది మంది ఇందిరా పార్క్ వద్దకు ధర్నాలో పాల్గొనడానికి వచ్చారు. మరి దీర్ఘకాలికంగా అనేక సమస్యలు పేరుకుపోయినాయి. మరి 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. మరి అన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా 1-2 మాత్రమే ఉన్నాయి. మరి 398 రూపాయల వేతనంతో పనిచేసినటువంటి స్పెషల్ టీచర్లకు మరి గత 30 సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నది. ఆ సమస్యను పరిష్కరించడానికి గతంలో అనేక సంవత్సరాలుగా పోరాటాలు చేయడం జరిగింది, ఉద్యమాలు చేయడం జరిగింది. ఉద్యోగ పెన్షనర్లు పోరాడుతూ ఉన్న సందర్భంలో మరి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల క్రితం 2019లో నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సర్వీస్ కాలానికి ఇక్కడ మాత్రం తెలంగాణ ప్రభుత్వం నేటి వరకు కూడా ఇవ్వలేదు. వెంటనే స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, డిఏలు వెంటనే ప్రకటించాలని, పిఆర్సీని వెంటనే ప్రకటించాలని, 40% ఫిట్మెంట్ను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి పెన్షనర్ల ఐక్యత కొరకు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారంలో ముందుండాలని, మరింత ఉద్యమాలను తీవ్రతం చేస్తామని ఈరోజు ప్రకటిస్తున్నాం.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వక చాలామంది మరణము తీసుకునడం జరుగుతుంది. అది తప్పనిసరి మాకు డిఏలను పిఆర్సీను హెల్త్ కార్డులు తప్పనిసరి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా ఇవ్వాలని కూడా ప్రభుత్వ పెన్షనర్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేస్తున్నా కూడా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.